హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే చేపల పులుసు అండి. చేపల పులుసు ని ఎలా తయారు చేసి నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా చేపల్ని ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తీసుకున్నాక టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు, కారాన్ని అలాగే కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర చిటపటలాడాక కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయల్ని 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. ఇలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కోసి పెట్టుకున్న 3 టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలిపి వేసి కసూరి మెత్తి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటాలు అనేది ఈ విధంగా మ్యాష్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపలు అనేది కోవాలండి గరిటెట్టి. ఇలా కలుపుకున్నాక చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇలా పోసి మొత్తం కలిసిలాగా ఒకసారి కలిపి మరొక 2-3 నిమిషాల కోసం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా కోసి వేసుకోవాలండి. ఇలా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.